శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 3 జూన్ 2026 బుధవారం నాడు కన్యా రాశి వారికి ఒక అద్భుతమైన అవకాశం తలుపు తడుతోంది. నిన్ననే గురుగ్రహం అంటే విద్య మరియు సంపదకు అధిపతి అయిన బృహస్పతి కర్కాటకం రాశిలో ప్రవేశించారు. ఇది మీ 11వ భావం అంటే లాభాలు మరియు ఆదాయాన్ని సూచించే స్థానం. కర్కాటకంలో గురువు ఉచ్చ స్థితిలో ఉంటారు, అంటే ఆయన శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇది చాలా అరుదైన యోగం. కొత్త ఆదాయ మార్గాలు, వ్యాపారంలో విస్తరణ లేదా ఊహించని ధనలాభం రావచ్చు. కానీ ఒక జాగ్రత్త అవసరం. ఈ రోజు కరణం విష్టి అంటే భద్రకరణం అని పిలుస్తారు. ఇది కొత్త పెట్టుబడులు లేదా ఆర్థిక ఒప్పందాలకు అనుకూలం కాదు. కాబట్టి లాభాల అవకాశం ఉన్నా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రస్తుతం బుధుడు మరియు శుక్రుడు కలిసి మీ 10వ భావంలో అంటే వృత్తి మరియు కీర్తి స్థానంలో ఉన్నారు. ఈ కలయిక వల్ల మీ వృత్తిపరమైన సంభాషణలు చాలా ప్రభావంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 మరియు ఆకుపచ్చ రంగు ధరిస్తే బుధుడి అనుగ్రహం పెరుగుతుంది. నిన్నటి మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఈరోజు అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 11:52 నుండి 12:43 వరకు ఉంటదు. అరచె నెలబడినదరు బొండు వరకు ఉంటుంది. రాహుకాలం అంటే ముఖ్యమైన పనులు మొదలు పెట్టకూడని సమయం మధ్యాహ్నం 12:17 నుండి 1:54 వరకు ఉంటుంది. ఓం భూం బుధాయ నమ అని 3 సార్లు చెప్పి మీ రోజును ప్రారంభించండి.